నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదింటి మహిళలు శిల్పా కుటుంబం పైన చేపడుతున్న సేవా కార్యక్రమాలపై నమ్మకాన్ని ఉంచారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిల్పా మహిళా సహకార బ్యాంకును నిర్వహిస్తున్నామని, తమకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయం ఆవరణంలో 200 మంది మహిళలకు 21,61,000 విలువగల చెక్కులను బ్యాంక్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ, గత 14 సంవత్సరాల నుండి శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ను నిరంతరాయంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పేదింటి మహిళల ఆర్థిక చేయూతకు తాము ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతున్నామన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లించాలని, తోటి మహిళలకు సహకారం అందించాలని కోరారు. గెలిచినా ఓడినా శిల్పా కుటుంబం ఎప్పుడూ ప్రజల ముందు ఉంటూ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్కరూ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సొసైటీ 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొట్టమొదట 30 మంది సభ్యులతో మాత్రమే దీన్ని ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజు 10,000కు పైగా సభ్యత్వం ఉన్నది. మేము 8% మాత్రమే, అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే మేము చేయూతను అందించడానికి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మా అవుట్ స్టాండింగ్ వచ్చేసి 1,50,00,000 ఉన్నది. డిపాజిట్స్ వచ్చేసి 1,45,00,000 ఉంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ కలిపి కూడా 30 లక్షలు ఉన్నాయి. దీంట్లో భాగంగా మేము 7,600 మంది మహిళలకు వివిధ రకాల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంటే టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్, మెహందీ, వాటిపైన ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ఈరోజు స్వయంగా సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మా సొసైటీ యొక్క రికవరీ రేటు కూడా 99% ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు వినియోగించుకొని చాలా మంచి పొజిషన్ లో ఈ రోజు ఉన్నారు. ఇది ముఖ్యంగా మా సొసైటీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మేడం. కమర్షియల్ బ్యాంక్స్ ఎంత ముందుకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళతో పోటీ పడడానికి మన దగ్గర ఉండే 56 ప్యాక్స్ ని కంప్యూటరైజ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మనల్ని మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెట్రోల్ బంక్స్ పెట్టుకుంటున్నాం, కామన్ సర్వీస్ సెంటర్స్ పెట్టుకుంటున్నాం. సపోర్టివ్ గా ఇప్పుడు MPFC గోడౌన్స్ అని కట్టాం. అవి కూడా మనకు భారంగా ఉన్నాయని ఇప్పుడు మనం సమావేశంలో చర్చించుకుంటున్నాం. సో ఏ విధంగా మళ్ళీ మనం ముందుకు వెళ్ళాలి, ఈ పోటీని ఏ విధంగా తట్టుకుని మనం నిలబడాలి అన్న ఆలోచన మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అది చాలా సంతోషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవస్థను పటిష్టపరచడానికి చాలా గట్టిగా ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాయి. మునుపటి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండాలి అని ఇప్పుడు చెప్పారు PD గారు. చాలా మంది వారు చాలా చక్కగా మాట్లాడారు. శిల్పా సొసైటీ వాళ్ళు అంటే సహకార వ్యవస్థ ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇచ్చింది, ఉమెన్ కి ఒక పొదుపు చేసుకునే సపోర్ట్ నిచ్చింది. అంటే ఫైనాన్షియల్ గా తన హస్బెండ్ ఇంట్లో వాళ్ళ సంపాదించింది కాకుండా తన వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనని ఒక ఉమెన్ లో తీసుకొచ్చారు. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ని తీసుకోవడానికి ఇచ్చారు. ఇదంతా మన సహకార వ్యవస్థే కదా సపోర్ట్ చేసింది. శిల్పా మహిళా సహకార్ అనే సంస్థని మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల కిందట స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 14 సంవత్సరాల్లో ఈ సంస్థ నష్టాలు మాత్రమే చూసింది. కానీ ఏ రోజు దాన్ని నష్టం అనడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీ ఆశీర్వాదం ఎప్పుడు మాతో ఉంది కాబట్టి. సో దాన్ని నష్టాలుగా ఏ రోజు మేము భావించలేదు. దానికి రుజువు ఏంటంటే, ఇందాక చెప్పారు మేనేజర్ గారు, 8% ఇంట్రెస్ట్ రేట్. ఇంత నష్టాల్లో ఉన్నప్పుడు యాజమాన్యం జనరల్ గా ఏం చేయాలి? ఆ 8% మేము పెంచుకోవాలి. అలాగే మీకు తెలిసే ఉంది కదా, జస్ట్ 6 months బ్యాక్ నా భర్త కూడా ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. ఎంత నష్టాలు వచ్చినా, ఎంత బాధ కలిగినా ఆ 8% భారం అనేది మా మీద పడాలి. 8% కంటే ఎక్కువ భారం మీ మీద పడకూడదన్న ఆలోచనలో మేము నిరక్షరంగా ఉంటాం అన్నమాట. ఆ 8% మేము ఏం చేసినా పెంచం. మీకు బయట బ్యాంక్ గాని ఎవరు గాని 8% కంటే ఇచ్చే వాళ్ళు ఉన్నారా? 8% లోన్ ఇంట్రెస్ట్. ఇంత నష్టాల్లో ఉన్న మా బ్యాంక్ మాత్రం 8%కే ఉంటది.
నెల నెల మేము దాదాపు 200 మందితో, అంటే 200 కుటుంబాలనే అనుకోవచ్చు మనం. ఇక్కడ కుటుంబానికి ఒకరికి ఇస్తాం కదా, 200 కుటుంబాలతో ఈ రోజు నేను మీటింగ్ చేస్తున్నట్టు. ప్రతి నెల చేస్తున్నప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి, శిల్పా మహిళా సహకార్ ప్రభుత్వం పెట్టిందా? కాదు. ఇది శిల్పా మోహన్ గారు స్వతహాగా ఆయన సంపాదించిన దాంట్లో మనందరికి మంచి జరగాలని చేసిన పని. సో ఈ రోజు మనందరం చాలా మంది నాతో వచ్చి పర్సనల్ గా అంటూ ఉంటారు, 15,000 సరిపోవట్లేదు అనగానే, ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టు హర్లీలా గారు, నేను దాన్ని 20,000 చేయడం జరిగింది, లోన్ సైజ్ పెంచడం జరిగింది. కానీ 20,000కు మించి ఇది మేము స్వతహాగా మా కష్టాజీతం మీద మేము సంపాదించిన దాంట్లో ఇక్కడ పెడుతున్నాం కాబట్టి 20,000కు మించి మేము ఇవ్వలేకపోతున్నాం. ఇది మీ ఒక్కలకు కాదు, మీలాంటి ఎంతో 13,000 కదా హర్లీలా మన మొత్తం ఖాతాలో, 13,000 మంది కుటుంబాలు ఈ రోజు మాతో శిల్పా మహిళా సహకార్తో జుడబడి ఉన్నాయి. సో 20,000 కంటే ఎక్కువ మేము ఇవ్వాలంటే మీరేం చేయాలి? పొదుపులు విత్డ్రా చేయకూడదు. మీ పొదుపులు మా మీద నమ్మకం ఉందా? గెలిచిన, రాజకీయాల్లో ఓడినా గెలిచినా ఏం చేసినా మీ కళ్ళ ముందు ఉన్నామా? మేము మీ వాళ్ళం, ఎక్కడికి పోము. సో ఈ పొదుపులు అన్నవి మీరు విత్డ్రా చేయకుండా మీ ఖాతాలు ఇలానే పెట్టుకుంటే ఈ రోజు 20,000 దగ్గర 30,000 తీసుకునే అధికారం మీకే వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకని తీసుకొచ్చేది మీకు ఇచ్చేదే కదా. సో ఇదొక్కటి మీరు ఆలోచించి మీరు బాగుపడడానికి, మేము బాగుపడడానికి ఇది ఒక్కటే సొల్యూషన్ మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మేము 8% దాటైతే మీ మీద ఎప్పుడు ఒత్తిడి వేయము. సో పొదుపులు అనేవి మీరు కొంచెం దాన్ని విత్డ్రా చేయకుండా దాన్ని పెంచుకుంటూ పోతే మనకు కూడా 20,000ది 30,000 ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటది. సో ఇదొక్కటి మీరు ఆలోచించి ఇలా చేసుకోవాలని, 10 కాలాల పాటు మనలాగా ఎంతో మంది అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను. కార్తీక మాస శుభాకాంక్షలు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు చెప్పవలసిందంటే హర్లీలా గారు చెప్పారు పొదుపుల గురించి. ఈ పొదుపుల గురించి ఎలా తెలుసుకున్నాము అంటే, మనకు సహకార సంఘ వార్షికోత్సవమని సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఆ అనుబంధంతో మమ్మల్ని సహకార వార్షికోత్సవానికి ఇన్వైట్ చేశారు. దగ్గర దగ్గర 32 సంఘాలు వచ్చాయి అక్కడికి. 32 సంఘాలలో ఒక 3 మాత్రమే అవకాశం వచ్చింది. ఆ 3లో 3వ వాళ్ళం మేమే. ఎంత గర్వపడినాము, ఎంత సంతోషపడ్డాము అంటే దానికి కారణం కూడా మీ అందరి సహకారం వల్లనే మేము ఈరోజు ఒక కలెక్టర్ గారి దగ్గర 3వ స్థానంలో మేము అభినందనలతో ఉన్నాం. పోయిన నెలలో మేము సహకార వారోత్సవాల్లో భాగంగా ఒక కార్యక్రమం పెట్టాం, 4వ తేదీ ఈ నెలలోనే. అక్కడ ట్రైనింగ్ ఇస్తామని 2 సార్ వాళ్ళు వచ్చారు, అంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి 2 వచ్చారు. వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తామని ఎంత ప్రయత్నం చేసినా కూడాను ఆ రోజు ఇలాగే ఒక 200 మందిని మేము ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది, ఇలాంటి లోన్ల కార్యక్రమానికి. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షత నిర్మూలన, మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పులే జీవితాన్ని అందరూ ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు పురందర్ కుమార్, ఆరిఫ్ నాయక్, మేసా చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, వైసీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, అనిల్ అమృతరాజ్, కాల్వ నాగరాజు, మునయ్య, పార్థుడు, టీవీ రమణ, సోమశేఖర్ రెడ్డి, జాకిర్ హుసేన్, చింతా శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కమ్మరి రాముడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, సామాజికవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని భారతదేశంలో అంటరానితనం రూపుమాపేందుకు అనేక పోరాటాలను చేశారని, ఎన్నో అవమానాలకు, దాడులను ఎదుర్కొన్నారని, వారి త్యాగాలను, పోరాటాల ఫలితాలను నేడు నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే కూడా అనుసరించి పోరాటాలను చేశారని, మహిళాభివృద్ధికి కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులైన మహాత్మా జ్యోతిరావు పూలే త్యాగాలను మరువరాదని, వారి జీవితాలను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈరోజు జ్యోతిరావు పూలే మహాత్మా వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా అటువంటి మహానాయకుల గురించి మనము తెలుసుకోవడం ఎంతైనా అవసరము. ఆ రోజుల్లో దాదాపు 1827 ఆయన జననం. ఆ టైంలోనే ఆయన విప్లవాత్మకమైన మార్పులు తేవాలి అని ఒక సదుద్దేశంతో ఎందరికో ఆదర్శప్రాయంగా ఈ రోజు వరకు విద్యలో ఎస్పెషల్లీ మహిళలకు విద్య అవసరము, తర్వాత అడుగారిన వర్గాలకు, నిమ్న జాతీయులకు విద్య అవసరము అని అప్పుడు పోరాడి వాళ్ళ కోసము విద్యను తీసుకొని వచ్చిన మహానేత మన జ్యోతిరావు పూలే. ఈరోజు వైఎస్ఆర్ తరఫున నాయకులు, కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనము ఎంతైనా ఈరోజు జయంతికి, వర్ధంతికే కాకుండా ఎల్లప్పుడూ ఇలాంటి మహాత్ముల స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనం అందరము వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, భాష గారు అందరూ కూడా ఈరోజు సమావేశమైనది. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన సంస్కరణలే ఈరోజు సమాజంలో ఈరోజు మహిళలు ఎంత స్వేచ్ఛగా ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా, ఏ కుటుంబం మీద ఆధారపడకుండా ఈరోజు మహిళలే చాలా కుటుంబాలను కాపాడే స్థితిలో ఉన్నదంటే ఆయన జ్యోతిరావు పూలే గారు ఆ రోజు మహిళల కోసం ఆయన చేసిన యొక్క సంస్కరణలే ఈరోజు అవి వచ్చినాయి. నంద్యాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ల సమన్వయ సహకారంతో అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. గడప గడప కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ లో చెల్లించవలసిన నిధులకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జనరల్ ఫండ్ నుండి నిధులను విడుదల చేసేందుకు తీర్మానం చేయడం జరిగింది. పట్టణంలోని 42 వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత ఆధారంగా ప్రతిపాదనలు చేపట్టి పనులు చేపడతామని కమిషనర్ తెలియజేయడం జరిగింది. పట్టణ సుందరీకరణలో భాగంగా వెల్కమ్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు బిల్డ్ ఓన్ ఆపరేటివ్ ట్రాన్స్ఫర్ విధానాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాన్ని కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 17వ అంశమైన ప్రతిపాదించిన 50 లక్షల విలువ చేసే పనులను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో కౌన్సిల్ నందు పొందుపరిచిన అజెండాలోని 23 అంశాలలో ఒక అంశాన్ని రద్దు చేయడం జరిగింది. పట్టణంలోని వార్డులలో మున్సిపల్ అధికారులు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వాటికి సదరు వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకురావాలని అధికారులు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచించారు. ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా జన సమర్థం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో నిర్మించనున్న భవనాలు, వీధులలో రోడ్ల ఆధునీకరణ, వెడల్పులు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని స్థానిక కౌన్సిలర్లను సంప్రదించి ప్రతిపాదనలు రూపొందించాలని చైర్పర్సన్ అధికారులను కోరడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం దారుణంగా ఘోరంగా తయారైందని కౌన్సిలర్ సాదిక్ విమర్శించారు. టేబుల్ అజెండాలో ప్రతిపాదించిన 4వ అంశంలో మున్సిపాలిటీలో షాపుల వేలంపాట గురించి తన దృష్టికి రాలేదని, ఇటువంటివి పునరావృతం కారాదని అధికారులను మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ఎస్సీ రిజర్వేషన్ 32వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని, కేవలం సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని, వాటిని చేయడం సాధ్యం అవుతుందా అని కౌన్సిలర్ మనోరంజని ప్రశ్నించారు. అమృత్ పథకానికి సంబంధించి పట్టణంలోని జీపీఎల్ కేటగిరీకి చెందిన వారికి నాడు నీటి కుళాయిలను ఏర్పాటు చేపట్టారని, అయితే 10 సంవత్సరాలు దాటిన తరువాత నీటి పన్ను ఏకమొత్తంగా చెల్లించాలని అధికారులు చెప్పడం, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కుళాయి కనెక్షన్ తొలగించడం భావ్యం కాదని కౌన్సిలర్ ఎద్దు మనోరంజని అభిప్రాయపడ్డారు. అయితే నీటి పన్ను మున్సిపాలిటీకి 9 కోట్ల రూపాయలు బకాయి ఉందని కమిషనర్ తెలిపారు. వార్డులలో డబుల్ ట్యాప్ కనెక్షన్లు ఉన్నట్లు మున్సిపాలిటీ వారు చెబుతూ వాటికి పన్నులు వేయడం సరికాదని పునఃసమీక్షించుకోవాలని కౌన్సిలర్ తమీం అధికారులను కోరారు. మున్సిపల్ పార్క్ అభివృద్ధికి, టౌన్ హాల్ రెనోవేషన్ కు ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని, వాటి పనులను త్వరలో చేపడతామని అధికారులు వెల్లడించారు. నంద్యాల పట్టణం ఫరూక్ నగర్ లో కడుతున్న నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా అన్న క్లారిటీ ఇవ్వాలని
కలాం కోరడం జరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం అంతా అవినీతిమయంగా మారిందని 34వ వార్డు కౌన్సిలర్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగశెట్టి శ్రీధర్, పాంశావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అంతే ఒకటి నంద్యాల పురపాలక సంఘం 22-23 సంవత్సరం సంబంధించిన 15వ ఆర్థిక సంఘం ట్రైడ్ గ్రాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ సప్లై ప్రతిపాదించడమైంది. అందుపై ప్రతిపాదించిన పనులతో తయారు చేసిన యాన్యువల్ డెవలప్మెంట్ ప్లాన్ ను శ్రీయుత కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వారికి ఆమోదించిన శ్రీయుత చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ వారి చర్యను రాటిఫై జనరల్ ఏపీ హైకోర్టు అమరావతి వారం స్టేట్ గౌరవ కౌన్సిల్ నిరీక్షణలో కూడా ఆమోదించిన శ్రీయుత చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్. మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేయడం అంటే గడప గడప నిధులు కూడా అన్ని వర్కులు అన్ని పూర్తయినాయి అధ్యక్ష. కాకపోతే మనం కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా వారికి కూడా సాధారణ నిధుల నుంచి పేమెంట్ ఇవ్వాల్సిందిగా కౌన్సిల్ వారికి తెలుపుతున్నానని మీ ద్వారా తెలుపుతున్నాను అధ్యక్ష. కావున దీన్ని కూడా గడప గడప పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు అందరికీ బిల్లులు మన జనరల్ ఫండ్ నుండి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వము ఇంతకు ముందు ఉన్నది తర్వాత ఉన్నదని కాకుండా ఇది ఖచ్చితంగా బిల్ పాస్ చేస్తే కాంట్రాక్టర్లు కానీ ఏదైనా బాగుంటుంది. తమ వార్డులలో ఈ నిధులు ఏర్పాటు చేసుకుని వర్కులు ఇక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఏదైతే ఈవీ గౌరవ కౌన్సిల్ ద్వారానే యాజ్ ఎ రూల్ ప్రకారము టెండర్ల ద్వారానే ఈ వర్కులు జరిగాయి. ఎప్పుడో కాదు, మన కౌన్సిల్ లో జరిగిన వర్కులే కాబట్టి ప్రతి కాంట్రాక్టర్ కు న్యాయబద్ధంగా మనం వర్కులు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ నిధులు అని రాశారో దాన్ని సవరిస్తూ తప్పకుండా ఇది సాధారణ నిధులతో వీళ్లకు పేమెంట్ చేయాల్సిందిగా తీర్మానించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 200 పైగా మనం వర్కులు క్యాన్సిల్ చేస్తున్నాం కదా అధ్యక్ష, వార్డ్ వైజ్ గా. సో ఈ వర్క్స్ మళ్ళీ ఎప్పుడు పెట్టారు అనేది నాకు కొంచెం క్లారిటీ ఇప్పించండి అధ్యక్ష. అదే విధంగా ఇంకొకటి 25% వర్క్ కంప్లీట్ చేసినట్టు మీరు ఇచ్చినారు. సో దాంట్లో 33వ వార్డుకు సంబంధించి టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఇచ్చినారు అధ్యక్ష. అసలు నా వార్డులో వర్కే జరగలేదు. ఎట్లా ఇది 25% జరుగుతుందని ఎట్లా ఇచ్చినారు? దాని మీద నాకు క్లారిటీ ఇప్పించవలసిన కోరుచున్నాను అధ్యక్ష. కమిషనర్ గారు. మేడం గారు, రెండో సబ్జెక్ట్ అది బై ఓవర్ సైట్ ఏం జరిగిందంటే 1/4/2024 నాటికి మొదలు కానీ మరియు 25% లోపు అనేది దాంట్లో ఆ సబ్జెక్ట్ లో సభ్యులు అడిగిన వర్క్ వస్తుంది మేడం. బై ఓవర్ సైట్ ప్రింటింగ్ మిస్టేక్ జరగడం వల్ల పొరపాటు జరిగింది మేడం. ఎన్నిసార్లు అండి ఇదే ఉంటుంది? ప్రతి డిస్కషన్ చేసి చేయండి అధ్యక్ష. మీరు వచ్చి ప్రియారిటీ మీదే చేయండి అధ్యక్ష. మాకేమి మొత్తం చేయమని వాటంతా డెవలప్ చేయమని అడగాము. ఇంపార్టెన్స్ ఉన్న కాడ చేయండి అధ్యక్ష. నాకైతే పూరా ప్రాబ్లం అయింది అధ్యక్ష. అజెండాలో నెంబర్ 1 లో ఒక వర్క్ పెట్టారండి. సేమ్ అది ఇప్పుడు క్యాన్సిల్ చేసిన దాంట్లో 125 నెంబర్ లో ఉంది. ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టడం, నేనైతే లెటర్ ఇవ్వలేదు. అది 15th ఫైనాన్స్, ఇది జనరల్ ఫండ్. అవును, కరెక్టే. అది 15th ఫైనాన్స్ లో ఓకే అయిపోతుందండి. అది ఓకే అయితే మంచిదే, కానీ ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆడ ఎట్లా వచ్చింది? క్యాన్సిల్ కాకముందే మళ్ళీ డబల్ ఒకే వర్క్ 2 సార్లు ఎందుకు పెట్టారు? సచివాలయంలో కూర్చొని వార్డులు తిరిగి ఏ సందు ఎట్లా ఉంది, ఎన్ని అడుగులు ఉందని వాళ్ళు చూసుకోవాలా. కానీ ఒక మాట కూడా కౌన్సిలర్ కి సంబంధించిన విషయం ఏం తెలపడం లేవాళ్ళు. ఏమంటే వాళ్ళు దొంగలు పంచుకోవడం. టౌన్ ప్లానింగ్ అంటే నంద్యాల మున్సిపాలిటీలో అంత ఘోరం పరిస్థితిలో పట్టింది. ఇది ఏంది మళ్ళీ కొత్తగా ఒక కౌన్సిలర్ కూడా తెలపకుండా ఇట్లా చేస్తుంటే ఏందనేది? ఏం జరుగుతుంది టౌన్ ప్లానింగ్ లో? అంశాన్ని మళ్ళీ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నానండి. అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి నీటి కుళాయి ఉండాలని వీధి కుళాయిలు కట్ చేసి మరి ప్రతి ఇంటికి మనం ఫ్రీగా వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఫ్రీగా అంటే కనెక్షన్ వరకు మాత్రమే. ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ పన్నులు అనేది అప్పుడు ఇంటి పన్నులో కలుపుతామని చెప్పినారు. ఎవ్రీ మంత్ ఒకేసారి బడన్ అవ్వకుండా ఎవ్రీ మంత్ ఇంటి పన్నులు కలుపుతామని చెప్పినారు, నాకు గుర్తుంది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా అప్పుడన్నీ ట్యాక్స్ కలెక్ట్ చేయకుండా ఇప్పుడు సడన్ గా లేదా ఫ్రీగా కాదు మీరు డబ్బులు కట్టాల్సిందే అనేది ప్రజల మీద 8,000, 5,000, 10,000 ఒకేసారి కట్టని ప్రజల మీద ప్రెజర్ చేస్తే ఎట్లా అధ్యక్ష? కమిషనర్ గారు దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, కమిషనర్ గారు చెప్పాలనేసి. గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇప్పుడు మరి ఆ రోజు ఏం జరిగింది, మరి మీకు ఆ రకంగా ఫ్రీ అని ఎవరు చెప్పారు ఏమిటి అనేది అయితే అది నాకు తెలియదు మేడం. ఇక్కడ ప్రస్తుతం నిబంధనలు ఏమిటంటే
అమృత్ కింద ఇచ్చినప్పుడు వాటిని ఒకేసారి పేదవాళ్లకు ఇస్తున్నాం కాబట్టి ఒకేసారి వాళ్ళు చెల్లించలేరు కాబట్టి ఒక 10 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళ నుంచి కలెక్ట్ చేయమన్నారు. అధ్యక్ష, యాక్చువల్లీ వాటిలలో అధ్యక్ష డబల్ ట్యాప్ కనెక్షన్స్వి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అది మన ఒక 2 years బ్యాక్ కౌన్సిల్లోనే ఆమోదించి అనంతపురంకి పంపించడం జరిగింది. బట్ ఎంతవరకు ఫాలో అప్ అయింది ఏం కథ అనేది దాని మీద ఏం క్లారిటీ లేదు అధ్యక్ష. దయచేసి, ఎందుకంటే అధ్యక్ష ఇంటికి వాటర్ కనెక్షనే లేదు, అయినా కానీ అమౌంట్ వేస్తున్నారు. ఆ అమౌంట్ దానికి సొల్యూషనే లేదు. సొల్యూషన్ ఏమంటే ఆ అమౌంట్ కట్టాలా, దాని తర్వాత క్లోజర్ చేయాలా అని అంటున్నారు అధ్యక్ష. దాని మీద దయచేసి క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, అపార్ట్మెంట్స్ కి కూడా మీటర్లు కట్టాలా, మీటర్లు పెట్టాలా వాటర్ ట్యాప్ కనెక్షన్ల మీద అని వెళ్తున్నారు అధ్యక్ష. బట్ ఆ మీటర్ కనెక్షన్ వచ్చేసి అధ్యక్ష దాదాపు 5,000, 5,000, 6,000 అరౌండ్ ఉంది అని అంటున్నారు అధ్యక్ష. బట్ ఆ మీటర్స్ కూడా వచ్చేసి అధ్యక్ష దాని నాస్తి రకంగానే ఉన్నాయి అధ్యక్ష. 2-3 months కూడా దాని లైఫ్ లేదంటున్నారు అధ్యక్ష. అట్లీస్ట్ మున్సిపాలిటీ ఇచ్చేటప్పుడు మీటర్స్ అట్లీస్ట్ మంచి క్వాలిటీ దన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం అధ్యక్ష. ట్యాప్లే ఒక ట్యాప్ ఉంటుంది, 2 ట్యాప్లకు ట్యాక్స్ వస్తుందని చెప్పేది ఇంతకు ముందు కూడా ఒక 120+ కనెక్షన్లకు CDMA పంపించడం జరిగిందండి. అదేవిధంగా ప్రజెంట్ కూడా ఒక అడిషనల్గా ఒక 47 కనెక్షన్లు కూడా ఆ విధంగా మా దృష్టికి రావడం జరిగింది. నెక్స్ట్ కౌన్సిల్లో పెట్టేసి ఈ రెండింటికి కూడా పరిశీలి చేసి వాళ్ళకి పరిష్కార మార్గం ట్రై చేస్తామండి. ఇప్పుడు మీటర్లకు వచ్చి అపార్ట్మెంట్లకు అనేది క్వాలిటీ మీటర్ వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పేసి మనం చెప్పాము. వాళ్ళు వివిధ రకాల మీటర్లు తెచ్చుకోవడం జరిగింది, అవి పాడైపోయినాయి. ఇప్పుడు కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రజెంట్ మనకు అందుబాటులో ఉండి వాటిని ఇమీడియట్ గా రిపేర్ చేసే విధంగా, లేదంటే క్యాలిబ్రేషన్ చేసే విధంగా అందుబాటులో ఉన్న మెకానిక్లు కానీ అందుబాటులో ఉన్న షాపుల పేర్లు కూడా కొన్ని చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిశీలించి అవసరమైతే వేరే ఊరి నుంచి కూడా రెఫర్ చేసి వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. సభ్యులు చెప్పినట్టు 11th వార్డుకి సంబంధించి అధ్యక్ష మన మున్సిపల్ పార్క్ ఉంది అధ్యక్ష. దాని డెవలప్మెంట్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే వాకర్స్ అక్కడ డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు మరి మున్సిపల్ పార్క్ ని డెవలప్ చేస్తారనేది అనేక సార్లు మన మున్సిపాలిటీకి ప్రస్తావన తేవడం జరిగింది అధ్యక్ష. మరి ఎప్పుడు పనులు మొదలు పెడతారనేది ఒక క్లారిటీ కావాలి అధ్యక్ష. దాని పక్కనే టౌన్ హాల్ కూడా ఉంది అధ్యక్ష. అది కూడా దాదాపుగా శిథిల వ్యవస్థలకి వచ్చినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దాని రిపేర్స్ గురించి కూడా మనకు ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అధ్యక్ష. టౌన్ హాల్ పక్కనటువంటి పార్క్ సంబంధించి CSSR ఫండ్స్ గా గ్రీన్ కో వారికి శ్రీయుత మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది వచ్చిన వెంటనే అది పనులు మొదలు పెడతామని చెప్పేసి మినిస్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది. సార్, ఇగోలకు పోవద్దు, అందరూ కలిసి పనిచేయాలి. మీరు కాదు, మీ అంతా అటెండర్ ఉంటాడు, ఫాలో అవుతుంటాడు. గతంలో వెంకటకృష్ణ గారు మీ అటెండర్ తో మీ వార్డుకు వస్తున్నాను, బయలుదేరినాను సార్, బయలుదేరినా అని చెప్పేవాడు. అది మీరు కూడా ఫాలో అయితే బాగుంటది అనేది ఇక్కడ కౌన్సిలర్ల యొక్క ఉద్దేశము. దాన్ని మీరు ఫాలో కావస్తే బాగుంటది. నా వార్డులో కూడా కుళాయిలు 4-5 కనెక్ట్ తీసేసినారు అధ్యక్ష. 2014 సంవత్సరం అమృత పథకం కింద అని ఫ్రీ కుళాయి వేసినాడు అధ్యక్ష. మళ్ళీ వచ్చేసి అది అమృత పథకం కిందనే ఇది పన్నుల దాంతో కలుపుతారని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు సడన్ గా వాళ్ళు కుళాయిలు కట్ చేసే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్లకు ఏదైనా నోటీస్ ఇచ్చి లేదా ఇది పన్నుల దాంతో కలపాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నా దాంతో కూడా చాలా మంది బీదోళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఒకటేసారి 10,000, 12,000 అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి విమర్శగా ఆ రోజు ఏం చెప్పినారు, ప్రీ కొల్లాయి ఇది అమృత పథకం వేస్తున్నాము, ఇది పన్నుల దాంతో మీరు నెలకింత కట్టాల్సిన అవసరం లేదు, పన్నుల దాంతో చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే మళ్ళా వాళ్ళకు ఆ విషయం క్లియర్ గా చెప్పి కట్ చేసి ఉంటే బాగుండని నేను కూడా అనుకుంటున్నాను అధ్యక్ష. నేను గత కౌన్సిల్స్ నుంచి చాలా 5-6 కౌన్సిల్స్ నుంచి అడుగుతున్నాను సచివాలయం కంప్లీట్ చేయండి సార్ అనేసి. కానీ ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. కమిషనర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ కొంతసేపు చేసినారు, వర్క్ స్టాప్ చేసి వచ్చినారు. నాకు రీజన్ ఇంతవరకు తెలియదు అధ్యక్ష. కొంచెం మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. స్టాప్ చేసిన విషయం తెలియదు మేడం. ఒకటోది వచ్చేసి మా ఊర్లో చాలా ఇల్లు ట్యాక్స్ ఆన్లైన్ కాలేదు అధ్యక్ష. 3 ఏళ్ళు అయిపోయింది. ఇది మా ఊరే కాదు, మెర్జ్ అయిన ఊర్లు మిగతాయి కూడా కాలేదు. దాని ద్వారా మనకు ట్యాక్స్ అనేది వస్తుంది, దాని ద్వారా ఇన్కమ్ పెరుగుతుంది, డెవలప్మెంట్స్ కి యూజ్ అవుతుంది. సార్ చెప్పారు ఆల్రెడీ ఇన్కమ్ మనం రేజ్ చేసుకోవాలి. ఇది 3 years నుంచి అట్లే ఉండిపోయింది.
ఇది ఆన్లైన్ రాలేదు, స్క్రీన్ రాలేదని ప్రతి కమిషనర్ ఇదే మాట చెప్తున్నారు. కాకపోతే స్పెషల్ యాక్షన్ తీసుకొని మున్సిపాలిటీ తరపు నుంచి కమిషనర్ గారు ఏమైనా స్పెషల్ యాక్షన్ తీసుకొని దీన్ని ఆన్లైన్ చేసే కార్యక్రమం చేస్తే, త్వరగా చేస్తే మంచిది. ఎందుకంటే 3 years ట్యాక్స్ బ్యాక్లాగ్స్ అన్ని వచ్చేస్తాయి మనకు. ఇది కంప్లైంట్ అయితే వస్తుందండి. ఊడుమాల్పురంలో సేమ్ ప్రాబ్లము, పొన్నాపురము, రైతు నగరము, వైఎస్ నగరు, కొన్ని ఇలా ఏరియాస్ గా పర్టికులర్ గా మాకు కూడా ఏంటంటే వీఆర్ ఇన్ హరి. అది చేస్తే వారు చెప్పినట్టుగా కొంత ఆదాయం వస్తుంది, కొంత ఏదైనా చేసే అవకాశం ఉంటుందని మేము దాదాపు ఇది నేను రాకముందు నుంచి కూడా ఇక్కడ దీని మీద ప్రపోజల్స్ పంపించడము, దాని మీద డిఎంఏ ఆఫీస్ తోటి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ లాగిన్ లోకి మేము ఎంటర్ కావడానికి మాకు పాస్వర్డ్ ఉండదు మేడం. ఆ పాస్వర్డ్ వాళ్ళని ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ కూడా మీరు చెప్పిన సూచన ప్రకారం మళ్ళీ ఒకసారి దాన్ని డిఎంఏ గారికి తెలియజేసి కౌన్సిల్ లో కూడా అడుగుతున్నారని తెలియజెప్పి మళ్ళీ పర్మిషన్ తీసుకుని ప్రయత్నం. మనం ఎంతసేపు ట్రైన్స్, రోడ్స్ అది ఆలోచిస్తున్నాం, కానీ మనకు ఒక మాస్టర్ ప్లాన్ అనేది వచ్చింది. చాలా 80 feet రోడ్స్, 100 feet రోడ్స్ అయిపోయినాయి. అవి కూడా మనం ప్రపోజల్ పెట్టి చేపిస్తే నంద్యాల ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అనేది కూడా, ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది మేడం. ఖచ్చితంగా అది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేపించి ఏవైతే రోడ్స్ అక్కడెక్కడ అయిపోయాయో వాళ్ళని తిరిగి చేపించాలని కోరుతున్నాను మేడం. ఇది ఆల్రెడీ నేను అక్కడ కర్నూలు కూడా వాళ్ళతో కానీ మాట్లాడాను. మేబీ నెక్స్ట్ వీక్ ఏమో వస్తానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను. తప్పకుండా వచ్చి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. నంద్యాల మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీపీ శెట్టి ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో, అలాగే సమావేశానికి ప్రత్యేక అధికారి అయిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను, చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా గ్రామాల సర్పంచులు సభలో చర్చించడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలోని 18 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన నంద్యాల మండల సర్వసభ సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన నంద్యాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు మరియు వివిధ ఎంపీటీసీలు, వివిధ గ్రామ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశమై మన గ్రామ స్థాయిలో జరిగే సమస్యలు, విషయాల పట్ల చక్కగా చర్చించుకొని మన ప్రభుత్వం ద్వారా ఏ పథకాలను మనము గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్ని కూడా చక్కగా చర్చించుకోవడం జరిగింది. మరి ఇంతటి చక్కటి సమావేశంలో ముఖ్యంగా విద్యకు సంబంధించి వ్యవస్థ అనేది సమాజానికి పట్టుకొమ్మ లాంటిది. విద్య అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. మరి మనం ప్రతి గ్రామంలో కూడా పాఠశాలలు, మరి పిల్లలు, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయుల పనితీరు అన్నింటినీ కూడా మరి చర్చించడానికి ఈ సమావేశం ఒక మంచి వేదికగా ఉపయోగపడింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశము మొత్తం 18 డిపార్ట్మెంట్ల 18 శాఖ అధికారులందరూ, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశం హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలలో ఉన్న అవసరాలు, ఉన్న సమస్యలు అన్నింటినీ అధికారులు, మండల స్థాయి అధికారులకు వివరించి వారి ద్వారా సలహాలు, పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా గ్రామాభివృద్ధి యొక్క ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నగర మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ సెమీ స్కిల్డ్ కార్మికులకు జీవోఎంఎస్ నంబర్ 36 ప్రకారం వేతనాలను చెల్లించాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ సమావేశం నిర్వహించే సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లకు వినతి పత్రం అందజేయడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. నంద్యాల మున్సిపాలిటీలోని వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగు, డిస్ట్రిబ్యూషను, మున్సిపల్ ఆఫీసు మరియు ఇతర అన్ని విభాగములలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ పారిశుద్ధ్య కార్మికుల వలె జీవోఎంఎస్ నెంబర్ 36 ప్రకారము కనీస వేతనము
21,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ స్కిల్ వేతనాలు గుర్తించి వారి యొక్క పనిని గుర్తించి వారికి స్కిల్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మున్సిపల్ కౌన్సిల్ జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే వార్డు కౌన్సిలర్లందరికీ మా యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు గుర్తించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి న్యాయం చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ వాటర్ వర్క్స్ కార్మికుల సంఘం CIT అనుబంధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ అధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ నెల 2, 3 తేదీలలో జిల్లాలోని ప్రత్యేక అవసరతలు కలిగిన పాఠశాల విద్యార్థులకు 4 క్రీడా అంశాలలో పోటీలను నంద్యాల పట్టణం పద్మావతి నగర్ క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలలో విజేతలకు డిసెంబర్ 3వ తేదీ బహుమతులు అందజేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అభివృద్ధి అధికారి MNV రాజు పేర్కొన్నారు. ఈ మేరకు వారు క్రీడా పోటీల వివరాలను మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో ఉండే వికలాంగులకు అందరికీ క్రీడల్లో ప్రోత్సహించడానికి మరియు వాళ్ళలో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి ఇదొక అవకాశంగా చేసుకొని వాళ్ళలో ఉండే ప్రతిభను వెలికి తీయడానికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో మన నంద్యాల జిల్లాలో ఎక్కడైతే స్పెషల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్పెషల్ స్కూల్స్లో ఉండే వాళ్ళు చిల్డ్రన్స్కి 2వ తేదీ మరియు 3వ తేదీన నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో వాళ్ళకు క్రీడా పోటీలు నిర్వహించి 3వ తేదీన వాళ్ళకు బహుమతి ప్రదానోత్సవం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రీడలలో పాల్గొనడానికి మన నంద్యాల జిల్లాలో ఉండే స్పెషల్ స్కూల్స్ ప్రిన్సిపాల్లకు, హెడ్ మాస్టర్లు అందరికీ కలెక్టర్ గారి ద్వారా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన నంద్యాల జిల్లాలో ఉండే పారా స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ కూడా తప్పక హాజరయ్యి వాళ్ళ ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇదొక సదవకాశంగా ఉపయోగించుకొని మన నంద్యాల జిల్లా నుంచి పారా ఒలింపిక్స్లో కయాకింగ్లో ఒక క్రీడాకారుడు బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది. నంద్యాల నుంచి నారాయణ డోన్ మండలంలో ఉన్నటువంటి క్రీడాకారుడు నారాయణ అని పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరికీ తెలియజేసి మీలో ఉన్న ప్రతిభను వెలికితీసి మీరు మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం సంజయ్ నగర్ రామాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన, అలాగే 30వ తేదీ ఉదయం 7 గంటలకు స్వామివారికి వెన్నాభిషేకం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్తీక మాసం చివరి రోజు డిసెంబర్ నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాలకు భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో నిలిచిన శ్రీ కోదండ రామాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి యందు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా మాస శివరాత్రి 29/11/2023 శుక్రవారం రోజు కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడును. అదేవిధంగా శనివారం రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి వెన్నాభిషేకం, కార్తీక మాసం చివరి రోజు అంటే 1వ తారీఖు 1/12/2024 తేదీ ఆదివారం రోజు కాశీ విశాలాక్షి అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు
సామూహిక ఉచిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చును. కావున ప్రతి ఒక్కరు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము. అందులో భాగంగా ఈ నెల 29/11/2024 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి సామూహిక ఉచిత లక్ష బిల్వార్చన చేయుచున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీరు వచ్చేటప్పుడు మీకు చేతనైనంత వరకు కొద్దిగా బిల్లం తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నంద్యాలలోని శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు దివంగత మాజీ పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి జ్ఞాపకార్థం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నంది పైప్స్ అధినేత సుజల మరియు రానమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రోగ్రాం ఆర్గనైజర్స్ అయిన నిమ్మకాయల సుధాకర్, ఏపీ రెడ్డి, నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆటలకు దివంగత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. ఎక్కడ ఆటలు జరిగినా క్రీడాకారులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అన్నదాతగా కీర్తింపబడ్డారని కొనియాడారు. అటువంటి మహోన్నత వ్యక్తి జ్ఞాపకార్థం ఈ క్రీడలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 25, 15, 10,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఎల్లయ్య, గోపి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మహోత్సవాల సందర్భంగా ఈ నెల 30వ తేదీ డిసెంబర్ 1వ తేదీన కర్నూలు మరియు నంద్యాల జిల్లాల బాలబాలికలకు కబడ్డీ క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కబడ్డీ పోటీలు కీర్తిశేషులు శ్రీ ఎస్పీవై రెడ్డి గారు, వారి కుమార్తె సుజలమ్మ గారు, వారి మనవన్లు, వారి కుటుంబం అంతా రానమ్మ గారు మొత్తము ఈ టోర్నమెంటును ఏర్పాటు చేశారు. ఆ టోర్నమెంట్లో భాగంగా మేమందరం కలిసికట్టుగా వ్యాయామోపాధ్యాయులము సంపూర్తిగా సహకరించి ఈ క్రీడలను సజావుగా జరగడానికి మేమందరము సహకరిస్తున్నాము. వారికి 30వ తేదీ, 1వ తేదీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడమైంది. తర్వాత వాళ్ళకు వసతులు కూడా ఏర్పాటు చేశాము. దాదాపు 2 జిల్లాల నుంచి, కర్నూలు అండ్ నంద్యాల జిల్లాల నుంచి 30 టీములు ఇక్కడికి విచ్చేసి మరి ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొంటారు. మరి ఈ వచ్చిన క్రీడాకారులందరికీ కూడా సుజలమ్మ గారు డ్రెస్సులు కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. నంద్యాల నంది పైప్స్ వారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు, అన్నదాత, నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎస్పీవై రెడ్డి గారి జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటును పూర్తిగా సుజలమ్మ గారి ఆధ్వర్యంలో, రానమ్మ గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలు ప్రథమానంది దేవస్థానం నందు మరి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని బుక్ లో నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ చిత్రాలకు చోటు లభించింది. విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని ఎడిటర్ కళాసాగర్ తెలుగు సంస్కృతి కళా వైభవాన్ని తెలుగు కళాకారులకు గుర్తింపు తేవాలనే తపనతో ఎంతో నైపుణ్యం గల కళాకారులను ఎన్నుకొని వారు చిత్రకళా రంగంలో గీచిన కళాఖండాల గురించి పుస్తకంలో చేర్చడం జరిగింది. తెలుగు వారి ప్రతిభను లోకాలకు తెలియజేయాలన్న కోరికతో ఎంతో శ్రమపడి దాదాపు 2 సంవత్సరాలకు పైగా అన్వేషణ చేసి ప్రతిభ గల 368 కళాకారులను ఎన్నుకొని ఈ పుస్తక రూపంలో పొందుపరిచి అందరికీ తెలియజేశారని కోటేష్ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఆనాటి ప్రసిద్ధి చిత్రకారులు దామోర్ల రామారావు, పద్మశ్రీ బాపు, వడ్డాది పాపయ్య, ఆడాని పి రాజు, పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్, ఈశ్వర్, తంజావూరు శ్రీపతి ఇలా ఆనాటి చిత్రకారులందరినీ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కోటేష్ తెలియజేస్తూ ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని బుక్ తనను ఎన్నుకొని నాకు ఒక పేజీ ఇచ్చి నేను వేసిన
2-3 ఊహా చిత్రాలను ప్రచురించి తన గురించి పుస్తకంలో ఆర్టికల్ వ్రాసారని కోటేష్ తెలిపారు. తాను వేసిన చిత్రాలలో మాతృప్రేమ, మత్స్యకన్య, ఎన్టీఆర్ నట విశ్వరూపం చిత్రాలను ప్రచురించారన్నారు. ఆంధ్ర కళాదర్శిని బుక్ లో తనను ఎన్నుకొని తాను వేసిన చిత్రాలకు స్థానం ఇచ్చిన కళాసాగర్ కు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తక ఆవిష్కరణ నవంబర్ 10న జరిగిందని, మరలా డిసెంబర్ 8న హైదరాబాద్ లోని JNTU ఫైన్ ఆర్ట్ కాలేజీలో పుస్తక పరిచయ సభను ఏర్పాటు చేస్తారన్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు, ఆర్ట్ ఆఫ్ ఏపీ ఆంధ్ర కళాదర్శిని ఎడిటర్ వై కళాసాగర్ గారు తెలుగు సంస్కృతి కళాభైభవాన్ని, తెలుగు కళాకారులకు గుర్తింపు తేవాలని తపనతో ఎంతో నైపుణ్యం గల కళాకారులను ఎన్నుకొని వారి గురించి, వారి చేసిన కళాఖండాలను గురించి పుస్తక రూపంలో చేర్చి తెలుగు వారికి ప్రతిభను ప్రపంచాన్ని తెలియచేయాలని ఆయన కోరిక. ఎంతో శ్రమపడి దాదాపు 2 సంవత్సరాల పైగా అన్వేషణ చేసి ప్రతిభ గల 368 కళాకారులను ఎన్నుకొని ఈ పుస్తక రూపంలో అందరినీ తెలియజేస్తారు. ఈ పుస్తకంలో ఆనాటి ప్రసిద్ధ చిత్రకారులు దామెల్ల రామారావు గారు, పద్మశ్రీ బాపు గారు, అడవి బాపిరాజు, వడ్డాది పాపయ్య, ఇలా ఎంతో మంది కళాకారులు ఈ పుస్తకంలో ఉన్నారు. వాళ్ళు వేసిన బొమ్మలు ఉన్నాయి. అలాగే పబ్లిష్డ్ డిజైనర్స్ గంగాధర్ గారు, ఈశ్వర్ గారు, తంజావూరు శైలిలో శ్రీపతి గారు, ఇలాంటి ఎంతో దివంగతమైన కళాకారులు ఉన్నారు దీంట్లో. కానీ ఇప్పుడు ఉన్న ఆనాటి కళాకారులతో పాటు ఈ పుస్తకంలో మరింత చిత్రకారులను, ప్రసిద్ధ చిత్రకారులు వేసిన చిత్రాలు, వాళ్ళ గురించి ఆర్టికల్ చూడవచ్చు ఈ పుస్తకంలో. ఈ చిత్రాలను ప్రచురించి ప్రపంచాన్ని తెలియజేసిన దానిలో నేను వేసిన చిత్రాల్లో నాకు కూడా స్థానం ఇచ్చి నేను వేసిన 3 చిత్రాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి మాతృప్రేమ, 2 మత్స్యకన్య, ఎన్టీఆర్ నట స్వరూపం చిత్రాలను ప్రచురించారు. నాకు ఒక పేజీ ఇచ్చి నా గురించి రాశారు. ఆంధ్ర కళాదర్శిని బుక్లో నన్ను ఎన్నుకొని నేను వేసిన చిత్రాల స్థానం ఇచ్చిన మా కళాసాగర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఈ పుస్తక ఆవిష్కరణ విజయవాడలో నవంబర్ 10న జరిగింది. మరలా డిసెంబర్ 8న హైదరాబాద్లోని JNTU ఫైన్ ఆర్ట్ కాలేజీలో పుస్తక పరిచయ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో 8వ తారీఖు జరుగుతుంది. ఈ పుస్తకం ప్రతి కళాకారుని దగ్గర, ప్రతి చిత్రకారుల దగ్గర, కళా రాధకుల దగ్గర, కళాభిమానుల దగ్గర ఖచ్చితంగా రాస్తుంది. చాలా అద్భుతంగా చేశారు ఈ పుస్తకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.